హాయ్ అండి. మనం ఈ కరివేపాకుని ఇలాగే వేస్తాము. కూరలో కానీ, పప్పులో కానీ, సాంబార్లో కానీ ఇలా తీసేసుకొని తింటూ ఉంటారు. అలా కాకుండా ఇలా వేయకుండా మనము చక్కగా ఇలా వేయించుకుందాం. ఇదంతా కరకరలాడుతుందో ఒకసారి చూడండి. ఉట్టిగానే బాగా పెట్టి ఇలా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక్క రౌండ్ తిప్పేసి ఇలా పౌడర్ చేసేసుకొని మనం పోపుల డబ్బాలో దీంట్లో దాంట్లో కూడా మనం ఇలా పౌడర్ చేసి కరివేపాకు పౌడర్ చేసి వేసామనుకోండి, అన్నిట్లో ధనియాల పౌడర్, పసుపు, కారం వేసిన తర్వాత ఇది ఒక స్పూన్, ఈ స్పూన్ వేసేసరికి మనకి ఎందులోనైనా కలిసిపోతుంది. తీసే ప్రసక్తే ఉండదు. ఎవ్వరూ తీసి పడేయరు కరివేపాకుని. ఇలా 1 స్పూన్ వేస్తే ఎంత చక్కగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి.